ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ ఇబ్రహీంపట్నంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తన సొంత పార్టీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చైర్మన్ పదవి ఆశ చూపి తనను రాజకీయంగా బలిపశం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు ఎవరు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరుతూ ఆకుల యాదగిరి ఎన్నికల అధికారులకు మెమోరాండం అందజేశారు. తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని కావడమేనని చేసిన తప్ప అని ఆయన ప్రశ్నించారు. బీసీ అయినందుకే తనకు చైర్మన్ పదవి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఇంకా చైర్మన్ రేసులోనే ఉన్నానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని యాదగిరి స్పష్టం చేశారు. తనకు అన్ని పార్టీల కౌన్సిలర్ల మద్దతు ఉందని, ఖచ్చితంగా చైర్మన్ అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి తీరా సమయం వచ్చేసరికి తనను పక్కన పెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను కూడా కిడ్నాప్ అయిన కోర్టు పోయినప్పుడు నేను కూడా చైర్మన్ రేస్లో ఉంటా. నాకు అన్ని పార్టీల వారు సపోర్ట్ నేను వినియోగించుకుంటా. జడ్జి గారు ఆయన ఏం చేసిందంటే ఎలక్షన్ స్వేచ్ఛగా జరగాలి, ఎవరు కూడా కిడ్నాప్ చేసి పూలు తిప్పొద్దు, ఎక్కడ నిర్బంధించదని ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ కాకుండా మీకు చూపెడతాను సార్. ఇది కోర్టు ఆర్డర్, ఇది కోర్టు ఆర్డర్. అయితే గత 2 నెలల సార్లు మీరు చూస్తుంది. మన 7 తారీఖు అది తర్వాత 17 తారీఖు తర్వాత ఎలక్షన్ అయిపోయింది. అప్పటి సంది ఇప్పటి వరకు కూడా నిర్బంధించి ఉన్నారు. ఇప్పుడు 11 ఎలక్షన్ లేదు, 11కి రారాలు 12 వరకే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత డౌట్ ఉన్నది, ఎవరన్నా మాట్లాడితే లేదు జారిపోతారు, ఎవరు అంత భయం ఉన్నది. అంత భయంతో వాళ్ళు ఎలక్షన్లో పోట్లాడుతున్నారు. నేనేమంటా స్వేచ్ఛగా నిలిచి స్వేచ్ఛగా పోటీ చేద్దాం, స్వేచ్ఛగా తీసుకుందాము. అది మన హక్కు, అది మనకు అంబేద్కర్ రాసిన హక్కు. అది ముఖ్యమంత్రికి, రాష్ట్రపతికి ఒకటే ఓటు ఇచ్చిండు, సఫాయిల వరకు ఒకటే ఓటు ఇచ్చిండు ఎవరు, అంబేద్కర్. ఆ ఓటును మనము మంచి స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. వాళ్ళ స్వేచ్ఛ జీవితాల ఉండి రికార్డు ఉండి చైర్మన్ వైస్ ఎలక్షన్ వినియోగించుకోవాలి. నేను కోర్టు ఆర్డర్ ఉన్నది ఏంటంటే స్వేచ్ఛ ఉండాలని. వాళ్ళు క్యాబులు ఉన్నారని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, అడుగురు మీకు క్యాబులు ఉన్నారా, ఎన్ని కార్డు అడుగురు. చైర్మన్ రేస్లో ఉన్నారు 100%. మీకు టీఆర్ఎస్ కౌన్సిలర్ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు సార్ ఏ ఒక్క పార్టీ నేను గెలవ, నాకు 13 మంది కావాలి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే నేను గెలుస్తాను. ఓకే.